అయితే స్వామి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా వరలక్ష్మి వ్రతం అనేది సహజంగా అందరూ పుస్తకం చూసి చేస్తూ ఉంటారు. కానీ అయ్యవారిని పెట్టుకొని చేసినట్లయితేనే ఆ పుణ్యప్రదం అనేది వస్తుందంటారా? తప్పకుండానమ్మా. ఇది చాలామంది వీక్షించేటువంటి ఎన్టీవీ ప్రేక్షకులు కూడా చాలామంది ఏంటనంటే దీన్ని తెలుసుకోకుండా అక్కడ లక్ష్మీ అమ్మవారే చాలా చక్కగా చెప్పబడింది. అమ్మా నీవు ఎక్కడుంటావమ్మా అని చెప్పి నారదుల వారు అడిగినప్పుడు నారదుల వారికి చెప్పింది, భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ ఉండాలి కదయ్యా. కానీ చాలామంది లోకంలో చేసే తప్పేంటనంటే కేవలం నన్ను లక్ష్మి కావాలనే ఉద్దేశంతో నన్ను మాత్రమే పూజిస్తున్నారు, నన్ను మాత్రమే పిలుస్తున్నారు, నా భర్తని పిలవకుండా నేనెలా వస్తాను, కాబట్టి నా భర్త ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉండాలి, ధర్మం కూడా అదే కదా అని చెప్పి నారదుల వారికి చెప్పింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ముందుగా ఆ యొక్క విష్ణు భగవానుని కూడా ఆరాధన చేసి విష్ణు భగవాన్ని కూడా శ్లోకముతో ఆవాహన చేసి అప్పుడు లక్ష్మీ అమ్మవారిని పిలవండి అయ్యా, చక్కగా వచ్చి కూర్చుంటుంది, మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది అని చెప్పవచ్చమ్మా. విష్ణు భగవాన్ని ఆరాధన చేయకుండా లక్ష్మీ ఆరాధన పనికిరాదు. ఓకే. అయితే ఈ పూజా క్రతువు అంతా కూడా ఒక పూజారిని మనం ఇంటికి పిలిపించుకొని చేసినట్లయితే ఇంకా మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఫలితం అని కాదమ్మా, విధానముగా అయితే ఇక్కడ ఏంటంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పూజారి గనక చెప్పుకున్నట్లయితే మన ఇంటికి అలవాటుగా ఉన్నటువంటి పౌరోహిత్యులు కనుక వచ్చినట్లయితే తప్పకుండా సశాస్త్రీయంగా చేయిస్తారు. ఇది అందరికీ అందుబాటులో ఉండదు, అందరూ చేసుకోలేరు. కాబట్టి సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని పుస్తకాన్ని అనుసరించు. అందులో ఆ పుస్తకంలో ఉన్నటువంటి లోపం ఒకటి మాత్రం ఉంది, ప్రాణప్రతిష్ఠ ఉండదు. ఆ ప్రాణప్రతిష్ఠ చక్కగా చేసుకొని కనుక చేసుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా సంకల్పం చెప్పుకోవాలమ్మా. ముఖ్యంగా ఆ సంకల్పంలో ముఖ్యంగా రాస్తారు అక్కడ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని చెప్పి. అక్కడ ఆ సంకల్పంలో ఏ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, ఇప్పుడు ఏం నడుస్తుంది, దక్షిణాయనం, అలాగే ఋతువు ఏంటి, ఇప్పుడు వర్ష ఋతువు, ఈ మాసం ఏంటి, శ్రావణ మాసం, ఏ పక్షము, శుక్లమా కృష్ణమా, శుక్లపక్షే, అలాగే ఏ వారము అంటే శుక్రవారం మనసులో చెప్పుకోవచ్చు, లేదా భృగువాసం అని చెప్పవచ్చు. అలాగే ఏ తిథి అనగా ఏకాదశి, ద్వాదశీయుక్త ఏకాదశి, ఎందుకంటే ఏకాదశి తిథి 9 గంటల 15 నిమిషాల వరకే ఉంది, తర్వాత ద్వాదశి వస్తుంది. కాబట్టి ద్వాదశీయుక్త ఏకాదశ్యాం తిథో అని చెప్పి చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రం చెప్పుకోవాలి, ఆ రోజున ఉన్నటువంటి కరణం చెప్పుకోవాలి, ఆ రోజున ఉన్నటువంటి యోగం చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పుకొని కనుక సంకల్పంలో వరలక్ష్మీదేవత ఉద్దిశ్య వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం వరలక్ష్మీదేవత పూజాం కరిష్యే తదంగత్వేనగా గణపతి పూజాం కరిష్యే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ గోత్రనామాలు చెప్పుకునేటప్పుడు ఆ గోత్రం చెప్పుకొని భర్త పేరు చెప్పుకొని, భర్త అలాగే భార్య తను చేసుకుంటుంది కాబట్టి తను చెప్పుకొని, తన పిల్లల పేర్లు కూడా చెప్పుకొని వాళ్ళకందరికీ మంచి జరగాలనే యొక్క మనసులో సంకల్పం చేసుకొని వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను, ఈ వరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి గణపతి పూజ కూడా నేను చేసుకుంటాననే భావన చెప్పుకొని కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా, ఎందుకంటే సరళంగా ఉండాలి మనం చేసుకుని. ఒకప్పుడు బ్రాహ్మడు అందుబాటులో ఉండేవాళ్ళు, చేసుకునేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి చక్కగా ఉండేది. ఇప్పుడు చేసుకునే జనబాహుళ్యం పెరిగారు, భక్తి అందరికీ సమానమే, దైవం అందరి సొత్తు, ఏ ఒక్కరి సొత్తో కాదు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనుషులకి భక్తి అనేటువంటిది కావాలి, దైవం అందరి సొత్తు కాబట్టి అందరూ చేసుకుంటున్నారు. కానీ చాలామంది మీరు అన్నట్టుగా ఈ యొక్క పూజారులు కానీ పౌరోహిత్యులు కానీ అందుబాటులో లేకపోవడం కారణం చేత సొంతంగానే చేసుకున్నారు. ఎందుకంటే ఇది అందరూ చేసుకునేటువంటిది కాబట్టి వ్రత విధానంగా చక్కగా అందరూ చేసుకోవచ్చు. అయితే కల్పోక్త ప్రకారంగా చేసుకునేటప్పుడు చక్కగా ఈ సంకల్పం చెప్పుకోవాలి, ప్రాణప్రతిష్ఠ చెప్పుకోవాలి, ఉద్వాసన చెప్పుకోవాలి.